భారత మిత్రుడైనటువంటి భూటాన్ చైనాకి బానిస అవుతున్నటువంటి వేళ ఆ దేశంలో నరేంద్ర మోడీ పర్యటన అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం. భూటాన్లో ప్రధాని నరేంద్ర మోడీకి భారతదేశంలో కూడా లభించినంత అపూర్వ ఘనస్వాగతం 45 కిలోమీటర్లు, ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడ మనకు 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు అయితే ఏకంగా 45 కిలోమీటర్ల పొడవున రోడ్డుకి ఇరువైపులా కూడా నుంచుని ఆయనకి స్వాగతం పలికారు. నరేంద్ర మోడీకి 2 రోజుల పర్యటనకి శుక్రవారం చేరుకుంటే ఇవాళతో ఆ పర్యటన పూర్తవుతుంది. కొందరు యువకులు మోడీకి స్వయంగా రాసిన పాటలకు భారత సంప్రదాయ దుస్తుల్లో గర్భా నృత్యం కూడా చేశారు. మోడీ ఆద్యంతం దాన్ని ఆసక్తిగా తిలకించారు. భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగ్యాల్ వాంగ్చుక్ ప్రధాని బెరింగుల్తో మోడీ సమావేశమయ్యారు. భూటాన్ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ డ్రుక్ వాల్వోని తొలిసారిగా మోడీకి రాజు ప్రదానం చేశారు. భారత్ భూటాన్ ప్రజల అనుబంధం ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తోందని మోడీ అన్నారు. అలాగే భూటాన్లోని శక్తివంతమైన తషీచో డిజోంగ్ బౌద్ధ మఠాన్ని కూడా మోడీ సందర్శించారు. ఇవాళ టోటల్గా మోడీ 2 రోజుల పర్యటనలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కొక్రాజక్ గెలేపు బనార్హత్ సంత్యాల మధ్య రైల్వే లైను మనం కట్టించి ఇవ్వబోతున్న వాళ్ళకి అనేక ప్రాజెక్టులు భారతదేశం భూటాన్లో కట్టిస్తోంది.